ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. ఇప్పుడు మనము రాశి ఫలితాలకు సంబంధించి కర్కాటక రాశికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశికి సంబంధించిన గ్రహ సంచారము రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయని నేను వివరిస్తాను. కర్కాటక రాశికి ఇప్పుడున్న గోచార రీత్యా బృహస్పతి భాగ్యాధిపతి బృహస్పతి షష్టాధిపతి 6వ స్థానానికి 9వ స్థానానికి సంబంధించిన బృహస్పతి వ్యయస్థానంలో స్థితి పొందాడు. వ్యయస్థానం అంటే 12వ స్థానంలో స్థితి పొందాడు. తర్వాత ద్వితీయ స్థానంలో కేతుగ్రహము, అష్టమ స్థానంలో రాహు, ద్వితీయంలో కేతుగ్రహము. తర్వాత రవి బుధులు అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో రవి బుధ కుజ శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నాయి. అక్కడ అంగారకుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంగారకుడు బలమైన స్థానంలో ఉన్నాడు. బుధ శుక్రులు కర్కాటక లగ్నానికి బుధ శుక్రులు ఆధిపత్య పాపులు. అంటే సప్తమ కేంద్రంలో ఉన్నా కూడా ఈ ఎక్కువ శుభ ఫలితాలు ఇచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అంగారకుడు ఒక్కడే ఈ కర్కాటక రాశి వారికి అంగారకుడి ద్వారా కుజగ్రహము కొంత మెరుగైన ఫలితాలు కనపడతాయి. ఇక శనీశ్వరుడు సప్తమ అష్టమాధిపతి, 7-8 స్థానాలకు అధిపతి శని భాగ్యస్థానంలో స్థితి పొందాడు. అంటే 9వ స్థానంలో సప్తమ అష్టమ స్థానానికి సంబంధించిన ఆధిపత్యం గల శని భాగ్యస్థానంలో స్థితి పొందాడు. భాగ్యాధిపతి అయిన గురువు 6-9 స్థానం భాగ్యాధిపతి అయిన గురువు ఏ స్థానంలో స్థితి పొందాడు. సో ఇది అంటే బృహస్పతికి సంబంధించి కొద్దిగా 12వ స్థానంలో బృహస్పతి సంచరించడం ద్వారా అదృష్టం అనేది కొద్దిగా అంటే ఏదో రకమైన దురదృష్టం అనేది చెప్పవచ్చు. ఒక దురదృష్టం అంటే మంచి మెరుగైన ఫలితాలు. బృహస్పతి నిస్సహాయునిగా ఉన్నాడు. అంటే ఏ విధమైన యోగ ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. బృహస్పతి 12వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. దాంతోపాటు శనీశ్వరుడు పాపగ్రహం, ఆధిపత్య పాపేతుడు. కర్కాటక రాశి వారికి పెద్దగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. శని భాగ్యస్థానంలో స్థితి పొందాడు. ఇప్పుడు మనము రాహుకేతువులు కూడా ద్వితీయ అష్టమ స్థానంలో స్థితి పొందారు. దీని ఫలితంగా శనీశ్వరుడు భాగ్యస్థానంలో స్థితి పొందితే ఏదో తెలియని దురదృష్టం వెంటాడినట్లుగా ఉంటుంది. అదృష్ట స్థానం అది 9వ స్థానము. అక్కడ శని ఆధిపత్య పాపి కనుక అష్టమాధిపత్యం కలిగి భాగ్యంలో ఉన్నాడు. అంటే గతంలో ఏదైనా చేసిన వీరి పెద్దవాళ్ళ ద్వారా కానీ వారి వంశీకులు ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేకుంటే వారి పెద్ద తాతలు ముత్తాతలు, ఈ విధంగా వారికి సంబంధించిన ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ ఏదన్నా గతంలో చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే తద్వారా వారు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ వారు ఇటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అంటే ఫైన్స్, పెనాల్టీస్ పడడం కానీ, లేకుంటే ఏదైనా నష్టపోవడం కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కోల్పోవడం కానీ, ఇటువంటి విషయాలు వారికి ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. తద్వారా సప్తమ అష్టమాధిపతి కుటుంబ విషయాల్లో కూడా, సంసార విషయాల్లో కూడా కొంత ఇబ్బంది, కొంచెం ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ అంగారకుడు అక్కడ కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. కుజగ్రహం అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ కర్కాటక రాశి వారికి అంగారకుడు యోగకారకుడు. సో ఈ రాశి రీత్యా తీసుకుంటే అంగారకుడు
రాజయోగకారకుడు కాబట్టి కుజుడు అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దాంతోపాటు కుజుడు ఏదైనా భాగస్వామ్యానికి సంబంధించి కానీ పార్ట్నర్షిప్ సంబంధించిన లావాదేవీల్లో ఏదైనా ఇబ్బందులు కలిగింటే వ్యాపార పరంగా కానీ ఏదైనా భూములకు సంబంధించిన విషయాలు కానీ ప్రాపర్టీకి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించి కానీ ఏమైనా ఉంటే మకర రాశిలో స్థితి పొందినాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. తద్వారా ఏదైనా బెనిఫిట్స్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి రవి కూడా కలిశాడు ఇక్కడ, అంటే రెండవ స్థానం ధనవా కుటుంబ స్థానాధిపతి ఇక్కడ అంగారకంతో కలిసిన కారణం చేత కొంతవరకు ఆకస్మిక ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా రాజకీయ సంబంధించి కానీ ఏదో విధంగా కొంత ఫైనాన్షియల్ గెయిన్ అనేది కనపడుతుంటుంది. ఇక్కడ రాశి నుంచి ద్వితీయ ధనస్థానాధిపతి ధనవా కుటుంబ స్థానాధిపతి అంటే ఏదైనా పలుకుబడిన వ్యక్తుల ద్వారా కానీ వీరు ఏదైనా మాట ఇవ్వడం ద్వారా కొంత బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అష్టమంలో రాహు సంచారం, ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు. అష్టమంలో రాహు సంచారము అధిపతి శని, అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఓవరాల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు వీరు కర్కాటక రాశి వారు. ఏ విధమైన ఇబ్బందులు అంటే సడన్గా కుంభరాశిలో రాహు స్థితి పొంది ఉన్నాడు. కుంభరాశిలో స్థితి పొందడం ద్వారా ఏదైనా అష్టమ స్థానము అంటే కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉన్నాడు. రాహుగ్రహానికి ఒకటేమంటే అదృష్టము, బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్న రాహువు మీద బృహస్పతి దృష్టి కలిగి ఉన్నాడు. దాంతో చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చివరి నిమిషంలో ఒక తెలియని అదృష్టము ఏదో అదృష్టం వెన్నుదట్టి ఆ సమస్య నుంచి చివరి నిమిషంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది వీరికి అష్టమ రాహు. మొత్తం మీద అయితే కొంచెం తెలియని స్ట్రెస్సు, బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మానసికంగా కూడా కుంగుబాటుతనము, ఆత్మన్యూనత భావము ఇటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తెలియని నేరాలకి అంటే వారు చేయని తప్పులకు కూడా ఆ పనిష్మెంట్ అనుభవించాల్సి రావడము ఇటువంటి ఫలితాలు ఇక్కడ అష్టమంలో రాహుగ్రహం ద్వారా వస్తాయి. ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి శుభగ్రహాలలో అంగారకుడు ఒక్కడే కొంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అంగారకుడు రవి. ఇక్కడ బృహస్పతి కూడా పెద్ద బలంగా లేడని చెప్పొచ్చు. సో బృహస్పతి దృష్టి కొంతవరకు తులారాశిని చూస్తున్నట్టు చతుర్థ స్థానం 4వ స్థానాన్ని బృహస్పతి 4వ స్థానాన్ని 6వ స్థానం చూస్తున్నాడు. అంటే ఏదైనా ఆరోగ్య విషయం సంబంధించి ఏదో అనారోగ్యాలు కాకుండా అనారోగ్యం పాలు కాకుండా బృహస్పతి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తర్వాత పిల్లలకు సంబంధించి ఏదైనా ఆకస్మికంగా ఏదైనా దుర్వార్తలు వినడము, సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ గురి కావడము, లేకుంటే ప్రయాణాల్లో ఇబ్బందులు, ఇటువంటివి కూడా వీరు చవి చూస్తూ ఉంటారు. తర్వాత రాహుగ్రహం అంటే ఏదైనా వృత్తి అంటే చనిపోయిన వారి ద్వారా కూడా ఏదైనా ఇబ్బందులు అంటే ఇన్సూరెన్స్ సంబంధించి కానీ ఇంకోటి ఏదైనా కానీ ఇటువంటి విషయాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత బృహస్పతి దృష్టి రాహువు మీద ఉన్న కారణం చేత ఏదైనా కొంచెం ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా సడన్గా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఆకస్మికంగా ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చివరి నిమిషంలో. ఇది కర్కాటక రాశికి సంబంధించిన ఈ 15 రోజులకు సంబంధించిన గోచార ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.